హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ సూర్య మ్యాథ్స్. ఈ వీడియోలో ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 2 ఎగ్జామ్కి సంబంధించి వెండర్ చేంజ్ అయింది. దాని గురించి ఒక 2 to 3 మినిట్స్ డిస్కస్ చేద్దాం కంప్లీట్గా. మనకు ఇప్పుడు లేటెస్ట్గా ఇంటర్నల్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది అంటే ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 2 ఎగ్జామ్ ఏదైతే జరగాల్సి ఉందో అది ఎడిక్యూటివ్ పెట్టట్లేదు, యథావిధిగా టీసీఎస్ఏ కండక్ట్ చేస్తుంది అని చెప్పేసి ఇంటర్నల్గా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అది కూడా మనకి శ్రీధర్ ఇన్స్టిట్యూట్ సుధీర్ సార్ చెప్పడం జరిగింది. సో సుధీర్ సార్ చెప్పింది 100% అక్యురేట్గా ఉంటుందా అంటే 100% అక్యురేట్గా ఉంటుంది. ఆయన 100% ఇన్ఫర్మేషన్ లేకపోతే కంప్లీట్గా మనకి ఏది కూడా డీటెయిల్గా చెప్పరు. అట్ ద సేమ్ టైం మన ఎన్టీపీసీకి సంబంధించి కూడా ఎగ్జామ్ డేట్స్ 3 days ముందే వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి ఎందుకు ఎడిక్యూటివ్ తీసేసి మళ్ళీ టీసీఎస్ ప్యాటర్న్ని కండక్ట్ చేస్తున్నారు అంటే మీకు అందరికీ తెలిసిందే, చాలా ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం డిస్కస్ చేసాం. మీరు కూడా యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది చూసే ఉంటారు. ఎడిక్యూటివ్ ఫ్రాడ్లు అవుతున్నాయి, ఎగ్జామ్ సెంటర్స్ బాగోట్లేదు, కంప్లీట్గా పేపర్ లీకేజ్లు అవుతున్నాయి, రిమోట్ యాక్సెస్ తీసుకుని ఎగ్జామ్స్ రాసేస్తున్నారు, సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు సెలెక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలా ఇష్యూస్ జరిగాయి కదా. ఇవన్నీ కన్సిడర్ చేసి ఎడిక్యూటివ్ కంపెనీని ఎస్ఎస్సి రద్దు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్ ఎంటీఎస్కి కూడా టీసీఎస్ ఉంటుందా లేదా అనేది క్లారిటీ లేదు. ప్రెజెంట్ అయితే మనకు సీజీఎల్ టైర్ 1 ఎడిక్యూటివ్ పెట్టింది కాబట్టి టైర్ 2 అనేది కొంచెం ఎక్కువ యాస్పిరెంట్ సెలెక్ట్ అయిన వాళ్ళు వస్తారు కాబట్టి 1,60,000 to 1,50,000 మెంబర్స్ వస్తారు కాబట్టి సో ప్రిలిమ్స్ అయితే మనకి ఏదోలా జరిగిపోయింది. ఆల్రెడీ మనం కంపెనీ వెండర్ మార్చేసాం, మళ్ళీ ఇప్పుడు బిడ్డింగ్ చేసి ఇవన్నీ ప్రాసెస్లు అన్నీ పెద్ద తల్లపోవద్దని చెప్పేసి యథావిధిగా మనకి టైర్ 1 ఎగ్జామ్ సీజీఎల్ పెట్టడం జరిగింది. ఇప్పుడు టైర్ 2కి అయితే ఆ మిస్టేక్ చేయదలుచుకోలేదు ఎస్ఎస్సి. ఎడిక్యూటివ్ ప్యాటర్న్ రద్దు చేసి సీజీఎల్ టైర్ 2కి టీసీఎస్ఏ కండక్ట్ చేస్తుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఎవరైతే ఎడిక్యూటివ్ ప్యాటర్న్లో ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరూ కూడా టీసీఎస్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎవరైతే సీజీఎల్ టైర్ 1 క్లియర్ చేస్తారనే కాన్ఫిడెన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా టైర్ 2కి టీసీఎస్ ప్యాటర్న్ ప్రిపేర్ అవ్వండి. మరి సుధీర్ సార్ చెప్పింది రైటా రాంగా అంటే శ్రీధర్ సిసి అనేది మోస్ట్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి వాళ్ళకి 100% ఇన్ఫర్మేషన్ లేకుండా యూట్యూబ్లో, అది కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్, సోషల్ ప్లాట్ఫామ్లో అంత ఈజీగా పెట్టరు కాబట్టి ఇప్పటి వరకు యూట్యూబ్లో అయితే ఎవరూ చేయలేదు టైర్ 2 సీజీఎల్ టీసీఎస్ పెడుతుంది అని. ఫస్ట్ మన ఛానలే సుధీర్ సార్ తర్వాత మనది కొంచెం రీచ్ ఉంటుంది కాబట్టి మన ఛానల్లో ఎక్కువ ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే సీజీఎల్ టైర్ 1 క్లియర్ చేస్తున్నామో అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా టీసీఎస్ ప్యాటర్న్లో టైర్ 2 ప్రిపేర్ అవ్వండి. ఇంకా లేటెస్ట్గా ఎంటీఎస్కి సంబంధించి మళ్ళీ టీసీఎస్ కండక్ట్ చేస్తుందా లేదా ఎడిక్యూటివ్ కండక్ట్ చేస్తుందా అని చెప్పేసి అప్డేట్ వస్తే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ప్రెజెంట్ అయితే ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 2 టీసీఎస్ఏ కండక్ట్ చేస్తుంది. ఎవరైతే సీజీఎల్ టైర్ 1 క్లియర్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా టీసీఎస్ ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వండి. మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే మనకి సంక్రాంతి హాలిడేస్ అయిపోయిన తర్వాత మనకి జనవరిలో ఎగ్జామ్స్ ఉండొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక్కసారి మీరు ఎవరైతే ఆల్రెడీ టీసీఎస్ ప్రిపేర్ అయ్యి ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఎడిక్యూటివ్ అట్ ద సేమ్ టైం టీసీఎస్ కూడా చూసుకోండి. మ్యాక్సిమం మనకైతే మాత్రం టీసీఎస్ కండక్ట్ చేయొచ్చు, మ్యాక్సిమం కాదు 100% అక్యురేట్గా సార్ చెప్పారు కాబట్టి అందరూ కూడా టీసీఎస్ ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.